నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నేను మందు తాగను, కావాలంటే జైలుకైనా వెళ్తా, కానీ పెద్దోళ్ళని మాత్రం మీరు పట్టుకోరు. ఫైన్ కడితే జైలుకోతారు పని చేసుకుని ఏదని చెప్తారు. పెద్ద పెద్దలకైతే మంచిగా మంచిగా పెద్ద పెద్దోడు ఎవరైనా ఏదేదో తప్పు దొరకమంటారు మీరు. ఎందుకంటే అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు, అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు అప్పుడు చేయరు సార్. ఏం చేస్తారు సార్? ఏం చేస్తా అధికారం ఏదని చెప్తారు. నేను సత్తా అని ఏదో పడతా రావడానికి ఏదో చేస్తా, అయినా నా సొంత దొరకడతారు. చేస్తే నా కొడుకులు ఎవరైనా దొరకటరు. మీరు చేస్తారు సార్, ఏదో మీ చేతుల్లో నేనేమంటున్నా సార్, ఆగలేదు మీరు తాగినా. నేను అప్పుడే చెప్పిన తాగినా అని చెప్పిన, తాగలేదంటే అంటలేము సార్. మరి ఎందుకే ఇది ఒక సామాన్యుడి ఆవేదనలా వినిపిస్తున్న వెనుక ఉన్నది మాత్రం అమితమైన మద్యం మత్తు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న తెలంగాణ చౌక్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు విధుల్లో ఉండగా ఓ మందుబాబు చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం మద్యం తాగి వాహనం నడపడమే కాదు, పోలీసులనే క్వశ్చన్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగే అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు. మేము దొరకామా, మీకు పెద్దోళ్లు కనిపించరా అంటూ అతను సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అతడి మాటల్లో నిజముందా లేక మద్యం మత్తులో చేసిన అతివాదమా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. చివరికి బ్రీత్ అనలైజర్ లో పాజిటివ్ అని తేలడంతో ఆ మందుబాబుకు షాక్ తప్పలేదు. పోలీసులు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. కానీ ఈ ఘటన మాత్రం ఒక పెద్ద చర్చకు తెరలేపింది. చట్టం అందరికీ సమానమేనా లేక సామాన్యులకేనా అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కరీంనగర్ లో జరిగిన ఈ మద్యపాన నాటకంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి.